గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. హలో, ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తిరిగి మరల నేటి దినం విలువైన మీ మాట కొరకు సిద్ధపడి మీ పిల్లల ఎదుట నిలుచొని ఉన్నాను. నాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి మనోనేత్రము వెలిగించండి. మీ మాటను వినుటకే పరిమితం చేయక ఈ భూమి మీద మీ చిత్తాన్ని జరిగించుటకు మీ పిల్లలు ఉపయోగించున్నట్లుగా వారిని సమాయత్తపరచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాన బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్కు చెందిన పాఠాన్ని ఆ పిల్లల కొరకు నేను సిద్ధపరిచాను. అదే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేసిన నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. క్రైస్తవ ప్రపంచంలో ప్రతినిత్యము విరివిగా వినబడేవి సాక్ష్యాలే. సాక్ష్యాలు అనునవి ఆదివారపు ఆరాధనల్లో సంఘంలో కనబడతాయి, బహిరంగ సభలలో కనబడతాయి. అంతేకాక ఎవరైనా క్రైస్తవ సోదరులు కలిసినప్పుడు చాలామంది సంఘస్థులను నేను గమనించాను. వాళ్ళతో మాట్లాడుతూ దేవుని గురించిన ప్రస్తావన వచ్చిన వెంటనే, అయ్యా నేను ఎలా మారానో మీతో చెప్పాలి, నా సాక్ష్యం మీకు చెప్పాలి అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో సాక్ష్యం అనేది వాళ్ళ బాధ్యతగా, క్రైస్తవుడు సాక్ష్యం ఇవ్వాలి, అదొక బాధ్యతగా వాళ్ళు ఫీల్ అవుతూ మరి సంఘాలలో, బహిరంగ సభలలో, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎక్కడైనా తారసపడినా వాళ్ళు ఎలా మారారో, లేదంటే దేవుని గురించి వాళ్ళ అనుభవాలు ఏంటో చెబుతూ మేము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాము, మేము సాక్షులం అయ్యాము అని ఆనందపడుతూ ఉంటారు. చాలా ప్రసంగాల్లో కూడా నేను విన్నాను, నీవు క్రీస్తుకు సాక్షివై ఉండాలి, నీ సాక్ష్యం గొప్పదై ఉండాలి, నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఆ ప్రభువు కొరకు సాక్ష్యం ఇవ్వాలి అని బోధకులు కూడా పదే పదే ప్రసంగాలలో వచ్చిన విశ్వాసులను మోటివేట్ చేయటం కనబడుతుంది. వెరీ గుడ్, మంచిదే. అయితే మన పాఠంలో టైటిల్లో కనబడినట్లుగా సాక్ష్యం ఇవ్వాలి, మంచిదే. అయితే ఏది సాక్ష్యం అవుతుంది? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటి? ఏం చెప్పాలి? నిజంగా ప్రస్తుత క్రైస్తవ సమాజంలో సంఘాల్లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, తాము సాక్ష్యము, క్రీస్తుని గురించిన సాక్ష్యం అనుకొని ఈరోజు క్రైస్తవులు చెబుతున్నవి నిజమైన సాక్ష్యాలేనా? అవి కూడా క్రీస్తుని గురించిన సాక్ష్యాలేనా? ఒకవేళ కాకపోతే ఏది క్రీస్తుని గురించిన సాక్ష్యం అవుతుంది? చూద్దాం లేఖనాల నుంచి. ఏమండి, మొదటిగా నేటి క్రైస్తవుల సాక్ష్యాలు ఎలా ఉంటాయి? ముందు వాటి మీద కొంత అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి తప్పు అని తెలియాలి అంటే, చెప్పగలగాలి అంటే ముందు వాళ్ళు ఏం చెప్తున్నారనే దానిపై అవగాహన ఉండాలి కదా మనకి. గనుక ముందు క్రైస్తవులు ఎలాంటి సాక్ష్యాలు చెప్తున్నారు, లేదా సాక్ష్యాల పేరుతో ఏం చెప్తున్నారు అన్నది మనం మొదట చూడాలి. కొంతమంది నేను పుట్టుకతో క్రైస్తవుడిని అని ప్రారంభిస్తారు. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ నేపథ్యం
అని చెబుతూ నేను పుట్టుకతో క్రైస్తవుడిని అని చెప్పడం ప్రారంభిస్తారు. ప్రియులరా, ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అతని సాక్ష్యం లేదా అతను చెప్తున్న మాటలోనే తప్పు కనబడుతుంది. ఎందుకంటే ఒకడు క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? ఒకడు క్రైస్తవుడు అవ్వాలి అంటే అతడు బాప్తిజం తీసుకుంటేనే క్రైస్తవుడు అవుతాడు. ఎందుకనగా అంత్యోకయలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అన్నాడు. క్రైస్తవుడు అనబడాలంటే శిష్యుడు కావాలి. శిష్యుడైతేనే క్రైస్తవుడు అనబడతాడు. మరి శిష్యుడు ఎప్పుడవుతాడు? అదే మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము ఎప్పుడు శిష్యులు అవుతారు అన్నమాట యేసుక్రీస్తు చెప్పిన మాట చదువుదాం. 19వ వచనం నుంచి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎలా చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజమం ఇచ్చుచు అన్నాడు. అంటే ఒక వ్యక్తి శిష్యుడు కావాలి అంటే బాప్తిజమం ఇవ్వాలి. బాప్తిజమం ఇవ్వనప్పుడు శిష్యుడు కాలేడు. శిష్యుడైన వాడు మాత్రమే, శిష్యుడు కానివాడు క్రైస్తవుడు కాలేడు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చదవగలిగితే, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులని ఎవరు అనబడతారు? శిష్యులైన వారు. మరి శిష్యుడు ఎప్పుడవుతాడు? బాప్తిజం తీసుకున్నవాడు. అంటే బాప్తిజం తీసుకున్నవాడు మాత్రమే శిష్యుడవుతాడు. శిష్యుడైన వాడు మాత్రమే క్రైస్తవుడు అవుతాడు. మరి బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి? నమ్మి బాప్తిజం తీసుకోవాలి. నమ్మాలి అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. విశ్వాసం అనేది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఒకడు నమ్మాలంటే క్రీస్తును గూర్చిన మాట వలనే అది జరుగుతుంది. అంటే దేవుని వాక్యము విని దానిని నమ్మి బాప్తిజం తీసుకుంటే అప్పుడు శిష్యుడవుతాడు. ఆ శిష్యుడైన వాడు క్రైస్తవుడు అవుతాడు. దీనిని బట్టి చూస్తే పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు కాడు. ఎందుకంటే ఇక్కడ పుట్టినవారు నీ తండ్రి క్రైస్తవుడు కావచ్చు, కానీ నువ్వు పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాలేవు. ఒక క్రైస్తవుడికి పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కావు. నువ్వు కూడా వాక్యం వినాలి, దానిని నమ్మాలి. నమ్మిన తర్వాత నీ నిర్ణయం బాప్తిజం వైపు మళ్ళాలి. అలా బాప్తిజం తీసుకున్న నీవు శిష్యుడు అవుతావు, అప్పుడు క్రైస్తవుడు అవుతావు. కనుక ఈ సాక్ష్యంలో నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అని చెప్పిన ఈ సాక్ష్యం తప్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ మాటలలో ఇంకో మాట ఏం కనబడుతుందంటే, నేను పలానా సంవత్సరం రక్షింపబడ్డానండి అంటాడు. నేను పలానా సంవత్సరం రక్షింపబడ్డానండి. ఈ మాట కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో రక్షణ పొందడం, రక్షింపబడ్డం అంటే బాప్తిజం తీసుకోవడమే అనుకుంటున్నారు. గత పాఠాల్లో మీకు చాలాసార్లు చెప్పాను, రక్షింపబడ్డం అంటే ఏంటి? ఒక ప్రమాదం నుంచి రక్షింపబడితే రక్షింపబడ్డాం, ఒక రోగం నుంచి బయటపడితే రక్షింపబడ్డాం, అమ్మయ్య బ్రతికిపోయాం అంటాం. చావు నుండి బయటపడితే అమ్మయ్య బ్రతికిపోయాం అంటే రక్షింపబడ్డాం. నువ్వు రక్షింపబడడం ఎప్పుడో తెలుసా? బాప్తిజం తీసుకున్నప్పుడు మొదటి స్టెప్ రక్షణ అనే కార్యక్రమం ఆరంభమైంది. నిన్ను రక్షించడం అనే ప్రోగ్రాం ప్రారంభమైంది. అర్థమైందా? శిథిలాల కింద చిక్కుకున్న మనిషి, శిథిలాల కింద ఒక మనిషి చిక్కుకున్నాడు. బిల్డింగ్ భవన శిథిలాలు. మొదట రక్షణ మెట్టేంటో తెలుసా? వాడు రక్షింపబడాలంటే మొదట జరగవలసింది, ఒకడు గుర్తించాలి నువ్వు శిథిలాల కింద ఉన్నావని. 2 రెస్క్యూ టీం రావాలి. 3 వాళ్ళు దాని శిథిలాలను జాగ్రత్తగా తొలగించడం ప్రారంభించాలి. 4 ఆ శిథిలాల కింద నువ్వు వీళ్ళు తీసేంత వరకు సజీవంగా ఉండాలి. అప్పుడు ఆ శిథిలాలను తొలగించి నిన్ను బయటికి తీస్తారు. ఎప్పుడైతే నువ్వు శిథిలాల క్రింద ఉన్నావని గుర్తించారో
అమ్మాయి వీడు బ్రతికిపోయాడు అనుకోవచ్చు, కానీ అప్పుడే బ్రతకవుగా. నిన్ను బ్రతికించడానికి ప్రారంభమైంది ప్రక్రియ. నిన్ను రక్షించడానికి నీ రక్షణ అనే ప్రక్రియ అక్కడ ప్రారంభమైంది. ఒకళ్ళు గుర్తించారు, రెస్క్యూ టీం వచ్చారు, తీయడం ప్రారంభించారు. దానికి 1 గంట 2 గంటలు పట్టొచ్చు. ఆ 2 గంటలు నువ్వు లోపల బ్రతికుండాలి, అప్పుడు వాళ్ళు బయటికి తీస్తారు. అలాగే నీ రక్షణ కార్యక్రమం ఉందే, నీ ఆత్మరక్షణ కార్యక్రమం. ఇక్కడ ప్రమాదం ఏంటంటే పాతాళం. ఇక్కడ ప్రమాదం ఏంటి? పాతాళం. కన్ను మూయగానే నిన్ను మింగేయడానికి అపరిమితంగా నోరు తెరిచి ఉంది. రక్షింపబడ్డం అంటే రోగం నుంచి బయటపడడం కాదు. రక్షింపబడ్డం అంటే ఈ భూమి మీద ఉన్న ఏదో చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడడం కాదు. రక్షింపబడడం అంటే పాము కాటు నుంచో, ఎలక్ట్రికల్ షాక్ నుంచో, లేదంటే నీళ్ళలో నుంచి రక్షింపబడ్డం కాదు. ఇవన్నీ భూమి మీద శరీరానికి ప్రాణానికి ఉన్న చిన్న చిన్న ప్రమాదాలు. ప్రాణాత్మలకున్న అతిపెద్ద ప్రమాదం పాతాళం. అపరిమితంగా నోరు తెరిచింది. ఆ ప్రమాదంలో నువ్వు ఆల్రెడీ చిక్కుకున్నావు. ఎందుకంటే పాతాళానికి వెళ్ళడానికి పాతాళం అనేక మందిని పట్టుకుంది. అలా పట్టుకున్న వారిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు రక్షణ కార్యక్రమం ఏంటంటే ఒకడు నిన్ను గుర్తించాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఒకడు నిన్ను, అంటే క్రైస్తవుడు, క్రీస్తు నిన్ను గుర్తించాలి. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది రెస్క్యూ. ఏంటో రెస్క్యూ? మొదటి స్టెప్ బాప్తిజమం. అంటే రక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి స్టెప్ బాప్తిజమం. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడు. తర్వాత యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొనివాడు, ఎవడు ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడును. యేసు ప్రభువు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, అప్పుడు రక్షింపబడతావు. 3, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. 4, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడ్డం. అంటే ఆ శిథిలాలన్నింటినీ తొలగించేంతవరకు నువ్వు ఎలాగైతే బ్రతికుండాలో, అలాగే బాప్తిజమును తీసుకొని ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆ ప్రభువు నామమున ప్రార్థన చేసి ఇవన్నీ చేస్తున్నా అంతం వరకు నువ్వు సహించగలిగితే అప్పుడు రక్షింపబడతావు. గనుక నేను పలానా సంవత్సరం రక్షింపబడ్డానండి అని క్రైస్తవులు చెప్తున్నారే, ఆ మాట కూడా తప్పే. నువ్వు రక్షింపబడడం అనేది అంతం వరకు సహిస్తే, కన్ను మూయగానే ఎదురుగా దేవదూతలు కనబడాలి. ఏమండి, లాజర్కి వచ్చాయి కదా, లాజర్ చనిపోతే, పేద లాజర్ చనిపోతే దేవదూతలు నిలిచాయి కదా. అలాగూ నువ్వు కన్ను మూయగానే దేవదూతలు కనబడగానే అప్పుడు అనుకోవాలి, అమ్మయ్య నేను రక్షింపబడ్డాను. గనుక రక్షణ అనేది ఎప్పుడు జరిగేదన్నమాట? నువ్వు అంతం వరకు సహిస్తే. గనుక పలానా సంవత్సరం రక్షింపబడ్డాను అనడం కూడా అది సాక్ష్యమే కాదు, తప్పది. నువ్వు చెబుతున్న మాటే అబద్ధం మొదట. ఇక మూడవదిగా వాళ్ళు చెప్పే పాయింట్లో ప్రభువుని నమ్ముకోవడానికి గల కారణాలను వివరిస్తూ, నేను పలానా తీవ్రమైన వ్యాధితో, తీరని వ్యాధితో చాలా కాలంగా బాధపడ్డానండి, పలానా సేవకుడి దగ్గరకు వెళ్ళాను, పలానా సేవకుడు నా తల మీద చేయి పెట్టి ప్రార్థించాడు, లేదా నూనె రాచి ప్రార్థించాడు, లేదా పలానా చోటకు వెళ్ళాను, స్వస్తిశాలకు వెళ్ళాను, అక్కడ దేవుడు నా రోగాన్ని తీసేశాడు, నన్ను నయం చేశాడు, గనుక ఆ రోజు నుంచి నేను రక్షింపబడ్డాను అని చెబుతావు. చూసావా, ఇది సాక్ష్యం కానే కాదు. ఎందుకు అంటే, ఏమండి, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న పాయింట్లో ఒకటి, నేను పుట్టుకతో క్రైస్తవుడిని కానీ, లేదా నేను పలానా సంవత్సరం రక్షింపబడ్డానని కానీ, లేదంటే నాకు స్వస్థత జరిగిందని కానీ, మరి కొంతమంది ఏమంటే నాకు పలానా మేలులు జరిగాయండి, అంటే ఉద్యోగం లేక బాధపడేవాడిని, అంటే చాలా కష్టాలు ఉండేయండి మా ఇంట్లో, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, లేదంటే పొలం చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి, దేవుడు మేలు చేసి ఆ పొలం మాకు వచ్చిందండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఏమండి, ఇకపోతే మరికొంతమంది ఏంటంటే, నేను రాత్రి గాఢ నిద్రలో ఉన్నానండి, ఒక మెల్లని స్వరం నన్ను పిలిచిందండి, ఒక వెలుగు నా మంచం దగ్గరికి వచ్చిందండి, మెల్లని స్వరంతో నన్ను యాకోబు లే, మార్తమ్మ లే అని నాతో మాట్లాడిందండి. ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఈ పాయింట్లన్నీ ఒకసారి మనసులో పెట్టుకుంటే, నేను పలానా సంవత్సరం రక్షింపబడ్డానని చెప్పినా, నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి అని చెప్పినా, లేదా నేను అన్యుల్లో నుంచి వచ్చాను అని చెప్పినా, లేదు నాకు స్వస్థత ప్రారంభమైంది, లేదా నాకు స్వస్థత జరిగిందని చెప్పినా, లేదు తీవ్రమైన కష్టాలలో సమస్యల్లో నేను చిక్కున్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడని చెప్పినా, లేదు నాకు రాత్రి దర్శనం వచ్చి దేవుడు నువ్వు నా కోసం బ్రతకాలి, నా కోసం పనిచేయాలి, నిన్ను నేను వాడుకుంటాను, పలానా చోటుకు వెళ్ళాలి అన్నాడు,
ఇవన్నీ క్రైస్తవులు బోధకులు చెబుతున్న సాక్ష్యాలు. వీటిల్లో ఏం కనబడుతుంది అంటే వారు తమ గురించి తాము చెబుతున్నారు. తమ అనుభవాలు జరిగినవా జరగలేదా అవన్నీ ప్రక్కన పెడితే మొదట వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళకు జరిగింది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. అసలు సాక్ష్యం అంటే ఏంటి? వీళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్తున్నారా చెప్పటం లేదా అనేది ముందు పక్కన పెడితే అసలు వీళ్ళు చెప్పేదాన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చా అని ఆలోచిస్తే అటు లోక చట్టపరంగా కానీ దేవుని చట్టపరంగా కానీ ఏమాత్రము ఇది సాక్ష్యంగా పరిగణించడానికి వీలు లేదు. ఎందుకు అంటే అసలు సాక్ష్యం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగింది, ఒక నేరం ఆరోపింపబడింది. పలానా సంతోష్ కుమార్ గారు పలానా చోట హత్య చేశారు అనే నేరం నా మీద మోపబడింది. నేను చేయలేదు అని నా గురించి నేను చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను నిజంగా చేయలేదు కనుక, నాకు ఆ ధైర్యం ఉంది కనుక నేను చేయలేదు అనడానికి కొన్ని సాక్ష్యాలను లేదా కొన్ని ఆధారాలను నేను చూపిస్తూ నేను మాట్లాడచ్చు. నిజమే కూడా కావచ్చు, నేను చెప్పేది నిజమే కూడా కావచ్చు, నిజం కూడా కావచ్చు. కానీ నేను హత్య చేయలేదు, హంతకుణ్ణి కాదు అని నేను చెప్పుకుంటున్నవి కానీ నేను చూపిస్తున్నవి కానీ ఆధారాలుగా లేదంటే నేను చెప్తున్న మాటలు కానీ పరిగణలోనికి సాక్ష్యంగా తీసుకోబడదు. నా గురించి నేను చెప్పుకునేది ఇప్పుడు సాక్ష్యం అవ్వదు. నేను ఏ నేరం చేయలేదు అని, నేను నేరస్తుని కాదు అని నా గురించి వేరొకరు చెప్పాలి, అది సాక్ష్యం అవుతుంది. మీకు అర్థమైందా? నా గురించి వేరొకరు వేరే వాళ్ళు చెప్పాలి. నేను మంచోడిని నేను చెప్తే నా గురించి నేను చెప్పుకున్నది రైట్ కాదండి, సాక్ష్యం కాదది. ఫలానా వ్యక్తి మర్డర్ చేశాడని వేరే వాళ్ళు చెప్పాలి, అది సాక్ష్యం అవుతుంది. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని దృష్టికి వచ్చేసరికి సాక్ష్యం అంటే ఏమన్నాడో చూద్దాం ఒకసారి. సాక్ష్యం అంటే ఏమన్నాడో 1 యోహాను 1వ అధ్యాయం 1 యోహాను 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో మేము ఏది విన్నామో, జాగ్రత్తగా వినండి, మేమేది విన్నామో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. యేసుక్రీస్తు శిష్యులు మాట్లాడుతూ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదు, యేసుక్రీస్తు గురించి చెప్పారు. వాళ్ళు చెప్పింది యేసుక్రీస్తు గురించి. మేమేది విన్నామో, ఏది చూసామో, ఏది మా చేతులతో తాకామో, ఏది నిదానించి కనుగొన్నామో దాని గురించి చెప్తున్నాం అన్నారు. అలాగే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయానికి వెళ్ళగలిగితే అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అపోస్తుల కార్యాలు మరి 5వ అధ్యాయానికి 4వ అధ్యాయం క్షమించండి 4వ అధ్యాయానికి వెళదాం. 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనం. మేము కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి చెప్పకుండా ఉండలేము. మేము కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేము. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 5-6 వచనాలు. ఇద్దరు ముగ్గురు సాక్షులు, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధించాలి. ఇక్కడ కూడా ధర్మశాస్త్రంలో ఎలాంటి నియమం పెట్టాడంటే, ఒకడు మరణానికి తగిన నేరం చేశాడు, చావతగిన నేరం అంటే వాడిని చంపొచ్చు. వాడికి మరణశిక్ష ఎప్పుడు విధించాలి? అతని గురించి అతను చెప్పుకుంటే కాదు. 2, అతని గురించి ఒక వ్యక్తి వచ్చి చెప్పినా అది సాక్ష్యంగా పరిగణించొద్దు. ఇద్దరు ముగ్గురు అంటే ఒకదానిని సాక్ష్యము అని తీసుకోవాలంటే ఒక్కడు చెప్పిన దాన్ని సాక్ష్యముగా తీసుకోకూడదు చట్ట ప్రకారం. కోర్టులో కూడా బైబిల్ని బట్టే ఈ లోక చట్టాలలో న్యాయశాస్త్రాల్లో కూడా వాళ్ళు రాసుకున్నది ఏమిటంటే,
కనీసం 2-3 ఐ విట్నెస్ ఆర్ ఇయర్ విట్నెస్, ఒకడి సాక్ష్యం చెల్లదు. ఏమండి? ఐ విట్నెస్ ఆర్ ఇయర్ విట్నెస్. దేవుడు కూడా 2-3 సాక్షుల నోట ఆ మాట స్థిరపడితేనే అతనికి మరణశిక్ష విధించండి. చూసారా? తర్వాత మాట కంటిన్యూ చేద్దాం. 6వ వచనం. ఒక సాక్షి మాట మీద మరణశిక్ష విధించకూడదు. వాటి వండర్ఫుల్ లా, గాడ్స్ లా, న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రానికి పుట్టినిల్లు బైబిల్, సకల శాస్త్రాలకు పుట్టినిల్లు బైబిల్. ఒక సాక్షి మాట మీద అతనికి మరణదండన విధించకూడదు. అంటే ఈ వచనాలన్నిటి బట్టి చూస్తే సాక్ష్యం అంటే వారి గురించి వారు చెప్పుకునేది సాక్ష్యమే కాదు. అలాగని ఒక మాట చెబితే, ఒకడు చెబితే సాక్ష్యమే కాదు. చూసారా? నీ గురించి చెప్పుకోవాల్సి వస్తే నువ్వు చెప్పుకో, కానీ అది నీ సెల్ఫ్, నీ అంతరంగం, నీ పరిచయం, దాన్ని సాక్ష్యంగా పరిగణించకూడదు. ఒకవేళ సాక్ష్యం నీ గురించి చెప్పాలంటే వేరే వాళ్ళు చెప్పాలి. రైట్. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రీస్తుని గురించి సాక్ష్యం చెబుతున్నామన్న భ్రమలో వాళ్ళు ఎలా మారారో చెప్తున్నారు. ఆ మారడంలో కూడా ఎన్నో తప్పులు కనపడుతున్నాయి. వాళ్ళు ఎలా మారారు, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏం సంభవించింది, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ సెల్ఫ్ డీటెయిల్స్ చెప్తున్నారు. ఇది సాక్ష్యం కానే కాదు. అసలు చెప్పవలసింది క్రీస్తు సాక్ష్యం. క్రీస్తు సాక్ష్యం పక్కన పెడితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి చెప్పవలసిందేది? క్రీస్తు సాక్ష్యం. ఏది క్రీస్తు సాక్ష్యం అవుతుంది? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. నాకు సాక్షులు. యేసుక్రీస్తు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు నాకు సాక్షులు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఎందుకంటే యేసు క్రీస్తు అనడానికి సాక్ష్యం కావాలి, లోకానికి సాక్ష్యం కావాలి. ఎందుకంటే ఒక సామాన్యమైన వడ్రంగి వాని కుటుంబంలో కనబడ్డాడు, నజరేతులో పెరిగిన వానిగా కనబడ్డాడు, మరియమ్మ కుమారుడిగా కనబడ్డాడు, ఒక సామాన్యుడిగా కనబడ్డాడు. దానివల్ల ప్రపంచం, ముఖ్యంగా ముందు యూదులు ఆయన్ని క్రీస్తుగా అంగీకరించటం లేదు. నువ్వు క్రీస్తు ఏంటి? క్రీస్తు నజరేతులోంచి వస్తాడా? నజరేతులోంచి మంచిదేదైనా రాగలదా? ఇతను వడ్లవాని కుమారుడు కాడా? మరియమ్మ కుమారుడు కాడా? ఇలాగూ యేసును గురించి వాళ్ళు దారుణంగా మాట్లాడుతున్నారు, క్రీస్తుగా అంగీకరించడం లేదు. అయితే ఆయన క్రీస్తు అనడానికి రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఆ రుజువులు, సాక్ష్యాలు ఏమున్నాయో అవన్నీ శిష్యులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయనతో ఉన్నారో చూడండి ఒకసారి. అదే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21. వాళ్ళే ఎందుకు సాక్షులు అన్నాడంటే చూడండి. కాబట్టి యోహాను బాప్తిస్మము ఇచ్చినది మొదలుకొని ప్రభువు అయిన యేసు వారి యొద్ద నుండి, మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, యేసుక్రీస్తు యోహాను దగ్గర బాప్తిస్మము తీసుకున్నది మొదలుకొని మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడినంత వరకు, ఆ దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు, అన్ని సమయాల్లో, అన్ని టైంలో, కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. పవర్ వచ్చింది. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా సాక్షి అయి ఉండుట, ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము, అవసరము అన్నాడు. ఏమండి, ఎందుకు శిష్యులనే ఆయన సాక్షులుగా పెట్టాడు అంటే ఆయన లైఫ్లో బాప్తిజం తీసుకున్నది మొదలుకొని, ఏమండి
బోధ ప్రారంభించిన నాటి నుంచి, బాప్తిజం తీసుకున్నది మొదలుకొని బోధ ప్రారంభించిన నాటి నుంచి, మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినంత వరకు యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే ఆయనతో ఉన్నారు కదా, చూశారు ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన బోధ, ఆయన లైఫ్లో జరిగినవి, ఆ తర్వాత ఆయన సిలువకు వెళ్ళడం, ఆ సిలువలో జరిగినవి. ఒకనాడు ప్రవక్తలు ఏవి చెప్పారో ప్రవక్తలు కూడా చెప్పారు. ఏం చెప్పారో అవి యేసుక్రీస్తు లైఫ్లో నెరవేరడం అనేది ఒక శిష్యులు మాత్రమే చూశారు. అందుకే మీరు నాకు సాక్షులు, మీరు నాకు సాక్షులు అన్నాడు. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారో చూడండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారో చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు. పెద్దగా చదువునన్నా. మీరు మ్రానున వేలాడ వేసి చంపిన, గట్టిగా చదువుతున్నాను, పెద్దగా చదవాలి. యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలీలకు మారు మనస్సును పాపక్షమాపణమును దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును ఏమండి, మేమును దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. మేమును ఏమండి, ఒకరి సాక్ష్యం కుదరదు కదండి. ధర్మశాస్త్రం ప్రకారం 17వ అధ్యాయంలో మనం చదివాం. ఒకరి సాక్ష్యం కుదరదు కనుక యేసుక్రీస్తు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన 12 మందిని ఉంచుకుంటే, 12 మందిని సాక్షులుగా నిలబెడితే ఆ 12 మందితో పాటు పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తున్నాడట. పరిశుద్ధాత్మ కూడా యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ సంగతులకు మేమే సాక్షులం. దేవుడు ఆయన్ని నిలబెట్టాడు, దానికి మేము సాక్షులం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఏమండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. ఏమండి, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుట కంటే యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఎవరిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? ఎవరిని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు? క్రీస్తును. ఆ వెలుగు ఎవరు? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు అందరినీ వెలిగించుచున్నది యేసుక్రీస్తు అండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వెలుగు గురించి మాట్లాడుతూ అదిగో ఆ వెలుగు, నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగించున్నది. ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను వచ్చాడు. ఏమనిచ్చారు వీళ్ళు సాక్ష్యం? ఏమనిచ్చారు చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 39. వీళ్ళు సాక్ష్యం ఇవ్వడం అంటే ఎలా ఇచ్చారో చూడండి. ఏమండి, వీళ్ళు సాక్ష్యం ఎలా ఇచ్చారు అంటే యోహాను సువార్త 5:39, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధన చేయుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఏమండి, ఒకనాడు ప్రవక్తలు చెప్పిన ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తు లైఫ్లో నెరవేరుస్తున్నాడు. ఏ ప్రవచనాలు అయితే వాళ్ళు చెప్పారో వాటన్నిటిని నెరవేరుస్తున్నాడు. వాళ్ళేం చెప్పారు? ఇదిగో క్రీస్తు ఒకవేళ ఈ భూమి మీదకి వస్తే, క్రీస్తు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. వాళ్ళు ఏవైతే జరుగుతాయని చెబుతున్నారో యేసుక్రీస్తు లైఫ్లో ఇవి జరుగుతూ వస్తున్నాయి. ఇదిగో నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇవన్నీ నేను చేస్తాను అనడానికి ప్రవక్తలు ముందుగానే చెప్పారు. వాళ్ళ మాటలే నేను క్రీస్తు అనడానికి సాక్ష్యం. లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి.
చూద్దాం లేఖనాల్లో ఏముంది. ఒకవేళ లేఖనాల్లో ఏముంది? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16-18 వచనాలు. లేఖనంలో ఏమి రాయబడింది, ఆయన లైఫ్లో ఏం జరుగుతుంది, అవే నాకు సాక్ష్యం ఇస్తున్నాయని ఎందుకంటున్నాడు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16-18 వచనాలు. కంటిన్యూ. ఏమండి అపోస్తలులు, క్షమించండి, మోషే గారు మాట్లాడుతున్న మాట అది. ఈ గొప్ప అగ్ని కానీ చదవండి, కంటిన్యూ. నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నువ్వు వినాలి. 18వ వచనం కూడా చూడండి, అదే 18వ అధ్యాయంలో 18వ వచనం. యెహోవా నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు, మీ సహోదరులో నుంచి. తర్వాత 18వ వచనం, అతడి నోట నా మాటలు ఉంచుతాను, నేను ఆజ్ఞాపించినదంతా యావత్తు చెబుతాడు. 18వ వచనం కంటిన్యూ. అతడు నా నామమును చెప్పు మాటలను వారి సహోదరులలో నుంచి అన్నది కంటిన్యూ చేయాలి. ఫస్ట్ మొదటి మాట 18లో, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను. అదే కదా చెప్పాడు. ఆ తర్వాత కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు గురించి లేఖనాలలో ముందుగా చెప్పబడిన మాటలు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఏమండి ఏదైతే దావీదు మాట్లాడుతున్నాడో అదే మాట అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో పేతురు గారు గుర్తు చేస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. 2వ అధ్యాయం 24 ఏమండి 24 నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 24 నుంచి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము, గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన్ను లేపాడు. ఆయన్ను గురించి దావీదు ఇలాగన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూచుంటిని, ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. నా హృదయము ఉల్లసించుచున్నది, నా నాలుక ఆనందించుచున్నది, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూసావా పేతురు గారు ఒకనాడు దావీదు చెప్పిన లేఖనము యేసుక్రీస్తు లైఫ్లో ఎలా జరిగిందో అక్కడ వివరిస్తున్నాడు. దీనిని సాక్ష్యం అంటారు, దీనిని సాక్ష్యం అంటారు. ఒకనాడు లేఖనాలు చెప్పిందే యేసు జీవితంలో నెరవేరుతుంది. యేసు జీవితంలో నెరవేరింది లేఖనాల్లో కనబడుతుంది. యేసు జీవితంలో కనబడింది లేఖనాల్లో వ్రాయబడింది. అందుకే యేసుప్రభువు అన్నాడు, లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను చేసేది లేఖనాల ప్రకారం ఉంది, అందువల్ల ఆ లేఖనాలే నేనే క్రీస్తునని సాక్ష్యం ఇస్తున్నాయి. శిష్యులు కూడా ఏం చేస్తున్నారు, మీరు నాకు సాక్షులు అంటే వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదండి, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదు. పేతురు, నేనండి ధోనిలో ఉన్నానండి, మరి వల వేస్తున్నానండి, చేపలు పడలేదండి, ఆయన వచ్చాడండి చేపలు ఏమన్నాడండి, ఆ రోజు నేను మారిపోయానండి చెప్పలేదండి పేతురు. అది కాదు ఆయన చెప్పింది. ఆయనకు జరిగినది మార్కు రాశాడు, మత్తయి రాశాడు, వేరే వాళ్ళు రాశారు. వాళ్ళు లేఖనాలలో ఏముందో ఆ లేఖనాల్లో ప్రవక్తలు ఏం చెప్పారో, ఆ ప్రవక్తలు చెప్పింది యేసుక్రీస్తు జీవితంలో ఎలా జరిగిందో, తాము కళ్ళారా ఎలా చూశామో, ఏం విన్నారో వాళ్ళు చెబుతున్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? క్రీస్తును గూర్చిన సాక్ష్యం అంటే యేసే క్రీస్తై వచ్చాడు అని లేఖనములను, ఆయన లైఫ్లో జరిగిన సంఘటనలను రెండింటిని సరిచూచుచు ప్రజల మధ్య వాటిని రుజువు చేస్తూ ఆయన క్రీస్తుని చెప్పడం సాక్ష్యం అవుతుంది.
పలానా వాడు నేరస్తుడని చెప్పడం వేరేవాడు చెప్పడం సాక్ష్యం ఎలాగో, లేదా పలానా వాడు నిర్దోషి అని వేరేవాడు చెప్పడం సాక్ష్యం ఎలాగో, ఇదిగో వచ్చిన ఈ యేసే, ప్రజల చేత వడ్రంగి వాడిగా కనబడిన ఈ యేసే, ప్రజల చేత నజరేయుడు అనబడిన ఈ యేసే, ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసే లేఖనముల ప్రకారం క్రీస్తు. ఎందుకంటే లేఖనాల్లో మేము ఏది చదివామో ఆయన లైఫ్లో ఆయన్ని చూసాం, మేము మా కళ్ళతో చూసాం, మా చెవులతో విన్నాం, మా చేతులు తాకాయి, మేము నిదానించి కనుగొన్నాం. అవును, లేఖనాలలో ఉన్నవన్నీ ఆయన చేశాడు అనడానికి మేము సాక్ష్యం, ఆయన క్రీస్తు అనడానికి మేము సాక్ష్యం. ఇది క్రీస్తును గురించిన సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని ఈరోజు క్రైస్తవులు గల్లంతు చేశారు. ఒకనాడు అపోస్తలులు లోకానికి ఇచ్చిన సాక్ష్యం యేసే క్రీస్తు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 9 మొదటి తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదటి తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యం నమ్మదగినది. అంటే ఈ వాక్యము, ఈ మాట ఎవరి మాట? ఏ మాట? యేసే క్రీస్తుగా వచ్చాడు, ఆయన మధ్యవర్తి, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఈ మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎందుకంటే సాక్ష్యం ఇచ్చిన వారు, లేఖనములు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి, పరిశుద్ధాత్మ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, అపోస్తలులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు, తండ్రి అయిన దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చాడు అంటున్నాడు, నా దేవుడు నా గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు క్రీస్తు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడ్డారట. వాళ్ళు సాక్ష్యం ఇచ్చినందుకు, ఆయన క్రీస్తు అన్నందుకు చంపేశారట. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో కూడా వాళ్ళు బెదిరిస్తుంది అందుకే కదండి, యేసు క్రీస్తు అన్నందుకే కదా, సాక్ష్యం ఇచ్చినందుకు చంపేశారు. యేసే క్రీస్తు అని లేఖనములతో దృఢముగా రుజువు చేయడమే సాక్ష్యం ఇవ్వడం. అర్థమైందా? గనుక ఆ రోజు అపోస్తలులు సాక్ష్యం ఇవ్వడం అంటే ఏం చేశారు? మీకు క్లారిటీ వచ్చింది. లేఖనములలో క్రీస్తు గురించి ఏవి వ్రాయబడ్డాయో అవి యేసు జీవితంలో నెరవేరాయి గనుక ఈయన క్రీస్తు అని రుజువులతో, ఆధారాలతో తాము విన్న వాటిని, కన్న వాటిని, తాకిన వాటిని వాళ్ళు చెప్పారు. అందుకు వాళ్ళు సాక్షులయ్యారు. అయితే ఈరోజు మనం కూడా క్రీస్తుకు సాక్షులం కాగలమంటే అవుతాం. ఏ విధంగా? మత్తయి సువార్త 24:14 చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై, సాక్ష్యం కొరకు ప్రకటింపబడిందనే సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అది ప్రకటించవలసింది ఎవరు? నువ్వు, నేనే. ఈరోజు క్రీస్తును గూర్చిన సాక్ష్యం ప్రకటించగలం మనం, అంటే ప్రకటించగలం. ఏ సాక్ష్యం? అపోస్తలులు లేదా శిష్యులు, ఆయనను తాకి చూసిన వారు, ఆయనను కళ్ళారా చూసిన వారు, ఆయన మాటలు చెవులారా విన్నవారు, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన సాక్ష్యాన్ని, అది క్రీస్తు సాక్ష్యంగా పరిగణించబడితే ఆ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి నువ్వు లోకంలో ప్రకటిస్తావే, ఇది సాక్ష్యాన్ని ప్రకటించడం అంటే. నీ జీవితంలో నువ్వు క్రీస్తుకు సాక్షి అవ్వాలి అంటే అపోస్తలులు ప్రకటించిన దాన్ని నువ్వు ప్రకటించడమే సాక్ష్యం తప్ప, నువ్వు నీ కంటితో చూసావా? యేసుక్రీస్తు నువ్వు నీ కంటితో చూసావా? లేదా ఆయన మాటలు స్వయంగా నీ చెవితో విన్నావా? లేదు. గనుక సాక్ష్యం అనగానే నువ్వెలా మారావో, నీ కుటుంబ నేపథ్యం ఏంటో, లేదా గతంలో నువ్వు ఎలా దొంగతనాలు చేసావో, లేదా ఎలా మర్డర్లు చేసావో, ఎలా రేపులు చేసావో చెప్పడం కాదు. ఈరోజు క్రీస్తును గూర్చిన సాక్ష్యం చెప్పడం అంటే ఆల్రెడీ క్రీస్తును గూర్చిన సాక్ష్యమే అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు అపోస్తులు ఇచ్చిన సాక్ష్యమే ఉంది. దానిని నువ్వు ప్రకటిస్తే క్రీస్తు సాక్ష్యాన్ని ప్రకటించినట్లు. నీ గురించి నువ్వెలా మారావో చెప్పడం సాక్ష్యం అవ్వదు. నువ్వెలా మారావో ఓకే చెప్పు, కానీ అది క్రీస్తుని గురించిన సాక్ష్యం కాదు.
అర్థమైందా? క్రీస్తును గురించిన సాక్ష్యం అంటే ఆల్రెడీ అపోస్తలు ఇచ్చారు. ఎలా? లేఖనాలలో వ్రాయబడిన దాన్ని వాళ్ళు చూసి అది యేసుక్రీస్తు జీవితంలో నెరవేరిందా లేదా తమ కళ్ళతో చూసి, చెవులతో విని, చేతులతో తాకి, పరిశోధించి, నిదానించి కనుగొని, అవును లేఖనాల్లో వ్రాయబడింది ఈయన జీవితంలో జరుగుతుందంటే ఈయనే క్రీస్తు అని వాళ్ళు ఆధారాలతో చెప్పారు. అది క్రీస్తు సాక్ష్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం. ఆ 32:10 ఏం రాస్తున్నాడో చూడండి. మేము క్రయపత్రము వ్రాసాము. క్రయపత్రం రాసాము. ఈ క్రయపత్రం అనగానే ఏమండి, డాక్యుమెంట్. ఒక ఇల్లు అమ్మాలనుకోండి, క్రయపత్రం రాస్తారు, డాక్యుమెంట్ అంటాం మనం. దస్తావేజులు తెచ్చుకుంటారు. పలానా 50 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకురండి, లేదంటే 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకురండి. దాని మీద రాసుకుంటారు, పలానా సంతోష్ కుమార్ అను నేను నా యావదాస్తిని, లేదంటే నా ఇల్లు, నా స్థిరాస్తి ఇల్లు ఇన్ని సెంట్లలో ఉంది, ఇంత విలువ చేస్తుంది, కిమ్మత్తు ఇన్ని లక్షలు, లేదంటే ఇన్ని కోట్లు, దాన్ని పలానా రామారావు గారికి ఇస్తున్నాను, క్రయపత్రం ఇంత రేటుకి ఇస్తున్నాను, వాళ్ళు నాకు అమౌంట్ ఇచ్చారు, క్రయపత్రం. ఇలాగ ఒక ఆయన క్రయపత్రం, క్రయధనము గుర్తొచ్చిందా? ఎవరండి? యేసుక్రీస్తుని గురించి. ఈ అమ్మకం ఎవరి గురించి? విమోచన క్రయధనం. మనుషులందరి విమోచన కొరకు ఒక ఆయన అమ్మబడ్డాడు. ఆయన క్రయధనం 30 వెండి నాణ్యాలు అయిపోయింది. ఆ క్రయపత్రం యేసుక్రీస్తు చావును గురించి రాస్తున్నాడు. చదవండి మాట. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండిని తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను, ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. చూసారా? క్రయపత్రం. సాక్షులను పిలిపించాడు. సాక్షులు యేసుక్రీస్తును గూర్చిన క్రయపత్రమునకు, జరిగిన ఆ క్రయమునకు సాక్షులుగా అపోస్తలులు ఉన్నారు. అపోస్తలు గనుక ఆ సాక్షులు అపోస్తలులేని వాళ్ళు యేసును గురించి ఇచ్చిన సాక్ష్యమే యేసే క్రీస్తు అని రుజువులని, ఆ లేఖనాల నుంచి రుజువు చేయబడ్డాయని దానిని ప్రకటించటమే సాక్ష్యం అవుతుంది. అది క్రీస్తును గురించిన సాక్ష్యం. మరి దీన్ని క్రైస్తవులు ఎవరైనా చెబుతున్నారా? మీ సాక్ష్యం చెప్పండి అయ్యగారు అన్నారు చాలామంది. నన్ను వాక్యం చెప్పడానికి నిలబడితే మీ సాక్ష్యం చెప్పండి అయ్యగారు. నా సాక్ష్యం ఇదే అని మొదలుపెట్టి టైటిల్ చెప్పి పాఠం చెప్పేస్తా. అదేంటి? అవును, నేను ఇవ్వాల్సిన సాక్ష్యం ఇదే. నేను ఎలా మారానో, నా నేపథ్యం ఏంటో అది కాదు సాక్ష్యం అంటే. యేసును గూర్చిన సాక్ష్యము, క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేసిన ఈ క్రైస్తవుల మధ్య నిజమైన సాక్ష్యాన్ని తీసుకెళ్ళి క్రైస్తవ్యాన్ని సరిచేసి ఇప్పటికైనా క్రీస్తు సాక్ష్యాన్ని ప్రజల మధ్య స్థిరపరచగలరా? మీరు చేయాల పని. యేసే క్రీస్తు అని స్థిరపరచాలి. చివరిగా ఒక మాట చూపించి ముగించేస్తానండి. యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. చాలామంది సందేహం అడుగుతూ ఉంటారు, ఇదేంటన్నా అని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. చూడండి, ఆయన యోహాను గారు కూడా ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. యేసే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారా. నీళ్ళ ద్వారా అంటే నీళ్ళు అనగానే వాక్యమను ఉదకము, జీవజలము. లేఖనములు నన్ను గూర్చి, లేఖనము వాక్యము, ఆ వాక్యము నీళ్లు. నీళ్ళ ద్వారాను అనగానే ఏమండి, నదిలో ఏదో యోర్దాను నదిలో నీళ్లు పారే నీళ్ళ గురించి మాట్లాడలేదండి అక్కడ. జీవజలము నీళ్లు. నీళ్ళ ద్వారాను రక్తము అనగా ఆయన శిలువ యాగం. రక్తమే కదా, రక్త తర్పణ. ఆయన చేసింది రక్త తర్పణ అంటే ఆయనే క్రీస్తు అనడానికి ఆ లేఖనాలు సాక్ష్యమే. ఆయన రక్త తర్పణ, రక్తము ద్వారా
ప్రజల మధ్యకి వచ్చాడు తన రక్త తర్పణ ద్వారా. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా క్రీస్తు యేసే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే అని తర్వాత ఏమంటున్నాడు చూడండి, సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు చెప్పిన మ్యాటర్కి ఒక్క మాటలో చెప్పేశాడు ఇక్కడ. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆయనే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చింది. ఎలా? అపోస్తలులకు సూచక్రియలు స్వస్థతలు ఇచ్చి వాళ్ళ మాట నిజమని పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇచ్చేసింది, అంటే సపోర్ట్ చేసేసింది. ఆ రోజు శిష్యులు యేసే క్రీస్తు అని చెప్పే మాటకు సపోర్ట్ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మే కదా. ఆ సపోర్ట్ ఏంటి? శృంగార దేవాలయంలో పుట్టుకతో కుంటివాడిని లేపారు. వాళ్ళకెందుకు సపోర్ట్ ఇచ్చింది అంటే పరిశుద్ధాత్మ కూడా ఆయనే యేసే క్రీస్తు అనడానికి సాక్ష్యం అయింది అక్కడ. అలాగే ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, భాషలు, వరాలు, ఇవన్నీ వాళ్ళకిచ్చి యేసే క్రీస్తు అనడానికి పరిశుద్ధాత్మ కూడా ఏమైంది? సాక్షి. అందుకే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు కలరు, ఆత్మయు, నీళ్లు అనగా లేఖనములు, రక్తమైన రక్త తర్పణ సంఘటన, ఆయన సిలువలో చనిపోయిన సంఘటన రక్త తర్పణ. ఈ మూడు ఏకీభవించి ఉన్నారు. ముగ్గురు ఏకీభవించారు దేనికి? ఆయనే క్రీస్తు, యేసే క్రీస్తు అనడానికి ముగ్గురు ఏకీభవించారు. ఒకటి పరిశుద్ధాత్మ, రెండు లేఖనము, మూడు రక్త తర్పణ. ఈ మూడు ఏకీభవించి ఆయనే క్రీస్తు సాక్ష్యం ఇచ్చేశారు. ఆయనే క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు. కనుక క్రీస్తును గూర్చిన సాక్ష్యం అంటే యేసే ఒకనాడు నజరేయుడిగా పిలువబడి నజరేతులో పెరిగి యూదుల మధ్య తిరిగి యూదుల చేత నేరస్తుడిగా పరిగణించబడి శిలువకు పంపించారే, ఆ యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ముగ్గురు. లేఖనములు, పరిశుద్ధాత్మ, ఆయన చేసిన శిలువ త్యాగమే సాక్ష్యం. దీనినే శిష్యులు తీసుకెళ్ళి ప్రకటించారు. వాళ్ళు కళ్ళారా ఇవి చూశారు, వాళ్ళు ప్రకటించారు. అందుకే వాళ్ళు సాక్షులు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, క్రీస్తును గుర్చిన సాక్ష్యం లోకంలో బలంగా వినిపించబడింది ఒకనాడు. అది పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది. ప్రపంచ దేశాలు మారిపోయాయి. కానీ ప్రస్తుత కాలంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము అని పేరుతో దానిని గల్లంతు చేసి తమ సొంత ఆలోచనలను, తమ సొంత జీవితాలను ప్రజల మధ్య ఏకరువు పెడుతున్న తప్పుడు సాక్ష్యాలు పెరిగిపోయాయి క్రైస్తవ సమాజంలో. అలాంటి తప్పులను సరిచేసి అబద్ధ బోధనలను ఒకటి వేళతో పెకలించి నిజమైన సత్యమును, క్రీస్తును గూర్చిన సాక్ష్యమును మరలా సమాజంలో స్థిరపరచుటకు మీ కుమారుడు జయశాలి గారిని మీరు నిలవబెట్టారు. మీ కుమారుని ద్వారా ఈ సత్యము నేర్చుకుని అనేక మంది పిల్లలు క్రీస్తుకు నిజమైన సాక్షులుగా సాక్షార్థమయ్యేంత వరకు సహించి దీన్ని ప్రకటించే గొప్పవారిగా సిద్ధపడుతుండగా పరీక్షకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కేవలం ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కాక పరలోకాన్ని సంపాదించాలన్న మంచి ఆలోచనతో మీ పిల్లలు వాక్యోపదేశకులుగా మారే గొప్ప అవకాశం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలు ప్రసాదించండి. మీ కుమారుడు జయశాలి గారికి కంటి ఆపరేషన్ జరిగింది నాయన. త్వరితగతిన మీ కుమారుడు సంపూర్ణంగా కోలుకొనుటకు కృప దయచేయండి. ప్రసన్న నేను, జాన్సన్ నేను, నాతోటి డిప్యూటీ డైరెక్టర్లను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లను, ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ను, లెక్చరర్స్ ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి. 21న జరగబోయే పరీక్షకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి ప్రకటించినట్లుగానే పరీక్ష అనంతరం మరలా లైవ్లో అనేక వివిధమైన వేరే పాఠాలు చెప్పడం జరుగుతుంది, క్రొత్త పాఠాలు బైబిల్ నుంచి. ఆ రోజు వరకు కూడా మరి సిలబస్లో పాఠాలు విద్యార్థుల కొరకు, పరీక్షలు సిద్ధపడుతున్న వారి కొరకు చెబుతున్నాను. మరి లైవ్లో మనం చెప్పే పాఠాలపై ప్రకటించే లేదా ఏర్పాటు చేస్తున్న పరీక్షలు కూడా ఆఫ్టర్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్ కంటిన్యూ చేయబడుతుంది. అంతవరకు సెలవు. తిరిగి మరలా రేపటి దినం సాయంత్రం 7 గంటలకు మరొక పాఠంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.